ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసానిచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తుల్ని అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. ఒక్క మంచిర్యాల ఆర్టీసీ డిపో 18 కోట్ల లాభాల్ని ఆర్జించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులు సమిష్టి కృషితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చడంలో కృషి చేస్తున్నారని వారికి నా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. మహిళలు ఆర్థికంగా లాభపడితేనే కుటుంబాలు బాగుంటాయని దానిని నిజం చేసింది ఆర్టీసీ కార్మికులేనని ఆయన స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లాలో మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణంలో 1,30,00,000 మంది మహిళలు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని త్వరలోనే వారికి జీతాలు పెంచి వచ్చిన లాభాల్లో వాటా ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, కార్మికుల సమస్యలు, ఇళ్ల స్థలాల విషయం తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మంచిర్యాల బస్టాండ్ని విస్తరించి ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని అన్నారు. అనంతరం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల్ని ఆయన ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, కార్మికులు, మెకానికులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. చాలా బ్రహ్మాండంగా ఇందాక చెప్పినట్టు, మన సత్తయ్య గారు చెప్పినట్టు, ఒక 60 మంది ఎక్కే బస్సులో 150 మంది, ఈవెన్ 180 మెంబర్స్ కూడా ట్రావెల్ చేస్తున్నారు సార్ రోజులో. ఒక బస్సులో ఒక ట్రిప్లో చూస్తూ ఉంటే, ఎస్ఆర్ చూస్తూ ఉంటే. అంతకుముందు ఓఆర్ వచ్చేసి అంటే ఆక్యుపెన్సీ అంటాము, అది 60, 65, 70 అట్లా ఉండింది. ఇప్పుడు 100 ఇంకా చూస్తే 104 ఓఆర్ సార్. అంటే 104 అంటే ప్రతి ట్రిప్ ఫుల్గా ఆపరేట్ అయింది బస్సు. అట్లా ఆ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం సార్. డిపో ప్రతి కిలోమీటర్కి 8 రూపాయల చొప్పున లాభాలు ఉంది. అలాగే ఇంతవరకు ప్రతి నెల 1 కోటి రూపాయల లాభంతో డిపో నడుస్తూ ఉంది. అదంతా మన యొక్క ఎంప్లాయీస్ మీ యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది సార్ డిపో. ఇందాక చెప్పినట్టు కొత్త బండ్లు చాలానే వస్తున్నాయి సార్. అన్ని ఏసీ బస్సులు కూడా 4 బస్సులు కొత్తవి వచ్చినాయి. అలాగే ఆర్డినరీ బండ్లు కూడా కొత్తవి వచ్చినాయి. మీరు ఏమైనా రిప్రజెంటేషన్ చేసినా వెంటనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. అదంతా మీ ఆశీర్వాదం సార్. చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ డిపో. అదొక చిన్న విషయం ఏంటంటే బస్ స్టాండ్ చాలా చిన్నగా అయిపోయింది సార్. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి ఎక్కడన్నా వేరే స్థలం ఎక్కడన్నా చూపించి ఆ బస్ స్టాండ్ వేరే దగ్గర పెడితే ఇంకా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే డిపో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు ఈ బస్ స్టాండ్ అన్నది చాలా టైట్గా అయిపోయింది సార్. అదొక్కటి మీరు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు వినతిస్తున్నాను సార్. నష్టాల బాట నుంచి ఆర్టీసీని ప్రైవేటు పరం చేసి ప్రైవేట్ వాళ్ళకు ఆస్తులు అమ్ముకునే స్థాయి నుంచి మళ్ళీ ఆస్తులు కూడగట్టుకునే స్థాయికి తీసుకురావడంలో సరే ప్రభుత్వం చేతిచ్చిన ప్రభుత్వం అన్ని రకాల సాయం చేసినా కూడా దీనికి మీ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే కార్మికులు కానీ అందరు సహకరించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమైంది. అంతకుముందు డీజిల్కి వెళ్లకుండా బస్సులు నడవకున్న పరిస్థితి, ఆర్టీసీ మూతపడద్దనే స్థాయి నుంచి వెళ్ళి ఇవాళ లాభాలు ఆర్జించే స్థితికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వం ఉన్నది మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మహిళలను బాగు చేస్తే, మహిళలకు లాభం చేస్తే, మహిళలను ఆర్థికంగా గట్టిగా చేసినప్పుడు కుటుంబాలు బాగుపడితేనే ఒక ఆలోచనతోటి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఒకటే ఆలోచన దొరుకుతుపోతుంది. దాంట్లో భాగంగానే మహాలక్ష్మి స్కీమ్ కింద ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చినామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో 2వ రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఒక 4-5 నెలల లోపనే దాని ఫలితాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇంతకుముందే జనార్దన్ గారు చెప్తున్నారు, ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 8 నెలలు అయింది. 8 కోట్ల రూపాయలు ఈ డిపో ఒకటి ఆర్జించి చెప్తాను. నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి
తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కార్మిక బృందానికి, ఈ సభ్యులు, వెల్ఫేర్ సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఇక ఇక్కడ సంబంధించిన మటుకు 1,30,00,000 మహిళలు ఇప్పటివరకు, అంటే 1,30,00,000 మంది ఈ ఉచిత బస్సు సౌకర్యం ఈ సంవత్సర కాలంలో వాడుకున్నారు. దాదాపు ఇది చూసినప్పుడు నెలకు 15 లక్షల నుంచి 16 లక్షల మంది ఈ ఉచిత బస్ సౌకర్యం వాడుకోవడం జరిగింది. బస్ డిపోకు, మన బస్ స్టాండ్ గురించి నాకు కూడా ఆలోచన ఉన్నది. కాకపోతే జనార్దన్ గారు అన్నట్టు వేరే దగ్గర స్థలం తీసుకుని బస్ స్టాండ్ పెట్టే పరిస్థితి ఇప్పుడు ఈ టౌన్కు పరిసర ప్రాంతాలు అంత కనీసం 5 ఎకరాలు కాదు, 5 ఎకరాలు లేదు ఈరోజు. ఎక్కడో ఎక్కడ తీసుకొని పెడితే ప్రయాణికులు ఇబ్బంది పడతారు. ఇప్పుడు డిపోకు చాలా ప్లేస్ ఉన్నది. సరే, ఇప్పుడు డిపోను ఒక 50 మీటర్లు 100 మీటర్లు వెనుక తీసుకొని ఇంకేమైనా సరే దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కానివ్వండి, రెనోవేషన్ కానివ్వండి, ఏమైనా ఉంటే ఈ మంత్రి గారితో ఎండి సత్యనారాయణతో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ ఇప్పుడు బస్ స్టాండ్ తీసుకుపోయి 5 ఎకరాల జాగా ఇంకా ఎక్కడికి దగ్గర దొరుకుతుంది, కానీ ప్రయాణికులకు అనుకూలంగా ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులు ఈ బస్ స్టాండ్ అనేది అలవాటు అవుతుంది. మధ్య తరగతి కుటుంబం ఆర్థికంగా స్థిరపడేలా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం సహాయం చేస్తుంది. అందులో ఇదొకటి. ఇది దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఆర్టీసీ సిబ్బంది వల్ల ఆర్టీసీ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. సహాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి మా ప్యాసింజర్స్ అందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు. నేను చెన్నూరు నుంచి వస్తాను సార్. డైలీ 100 రూపీస్ ఛార్జెస్. ఈ పథకం ద్వారా నాకు 3,000 సేఫ్ అవుతుంది సార్ మంత్లీ.